వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కామంధుడు ఓ కుటుంబంపై పంజా విసురుతాడు. తల్లి కుమార్తెలను చెరజేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు వాళ్ల చేతిలోనే హతమవుతాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ పెద్ద తన వాళ్లను కాపాడుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేస్తాడు. ఆ దుర్మార్గుణ్ణి వాళ్ల ఇంటి ఆవరణలోనే పాతిపెట్టేసి ఏమీ జరగనట్టు చుట్టూ ఉన్న సమాజాన్ని నమ్మిస్తాడు. తన వాళ్లను రక్షించుకునే క్రమంలో జరిగినవి జరగనట్టు, లేనివి లేనట్లు మాయం చేస్తాడు. ఇదంతా మనందరం చూసిన దృశ్యం చిత్రంలో హీరో పాత్ర గురించే. అయితే పక్కగా ఇలాంటి స్క్రీన్ ప్లే రియల్ లైఫ్ లోనూ ఫాలో అయ్యాడు ఓ వ్యక్తి. కాకపోతే సినిమాలో హీరో ఫ్యామిలీ మీద ప్రేమతో చేస్తే ఈయన మాత్రం భార్యను వదిలించుకునేందుకు తన తెలివితేటలు ఉపయోగించాడు. ఒక కానిస్టేబుల్ తన రియల్ లైఫ్ ను జోడించి ఏకంగా తన భార్యనే హత్య చేశాడు. SPF లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తన స్టోరీలో దృశ్యం తరహాలోనే ఎన్నో క్రైమ్ సీన్స్ క్రియేట్ చేశాడు. చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు స్కెచ్ వేసి అమలు పరిచాడు. పోలీసులు తీగ లాగేసరికి దృశ్యం సినిమాకు మించిన స్క్రీన్ ప్లే బయటపడింది. ఈ క్రైమ్ స్టోరీలో విలన్ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాడు. పేరు రామకృష్ణ. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్. నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రామకృష్ణ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత SPF లో ఉద్యోగం రావడంతో హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ కు మకం మార్చాడు. RBI సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో హైదరాబాద్ లోని కొన్ని ప్రముఖ సంస్థలకు సెక్యూరిటీ కానిస్టేబుల్ గా కూడా పనిచేశాడు. తన సొంత జిల్లాకే చెందిన సుప్రియతో గత ఏడాది ఆగస్టు 20న రామకృష్ణకు వివాహం జరిగింది. పోలీసు ఉద్యోగం కావడంతో 5 లక్షల కట్నం కూడా డిమాండ్ చేశాడు. సుప్రియ కుటుంబం కూడా అడిగినంత ఇచ్చి దాదాపు 10 లక్షల ఖర్చు చేసి వివాహాన్ని గ్రాండ్ గా జరిపించారు. నిజామాబాద్ లో వివాహం చేసుకుని హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కాపురం పెట్టాడు. హైదరాబాద్ లో వీళ్ల కాపురం సజావుగానే సాగింది. వీళ్లతో పాటు సుప్రియ తమ్ముడు కూడా వాళ్ళింట్లోనే ఉంటూ ఇంటర్ చదువుకున్నాడు. ముగ్గురు ఒకే ఫ్లాట్ లో ఉంటున్నారు. పోయిన నెల 6న సుప్రియ తమ్ముడు ఇంటికి వచ్చేసరికి అక్క కనిపించలేదు. ఇంట్లో లేకపోవడంతో బావను అడిగాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్లిందంటూ మేనేజ్ చేశాడు. గంటలు గడిచినా ఇంటికి తిరిగి రాకపోవడంతో అక్క దగ్గరకు వెళ్దామంటూ ఒత్తిడి తెచ్చాడు సుప్రియ తమ్ముడు. అప్పటికే జరగాల్సిన అఘాయిత్యం జరిగిపోయింది. రాత్రి వరకు బావు మరిది ఆ మాట ఈ మాట చెప్పి నెట్టుకొచ్చిన అసలు నాటికి తెరతీశాడు. భార్య కనిపించడం లేదంటూ హడావుడి మొదలెట్టేశాడు. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దాదాపు నెల రోజులుగా రామకృష్ణ డ్రామా కొనసాగించాడు. దృశ్యం సినిమా స్టైల్లో రకరకాల స్టోరీలు చెప్పాడు. కొత్త సన్నివేశాలు సృష్టించాడు. చివరకు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య కనిపించడం లేదంటూ కంప్లైంట్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సుప్రియ వాడిన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించారు. సెల్ ఫోన్ నిజామాబాద్ లో ఉన్నట్లు గుర్తించి అక్కడ విచారించారు. కానీ ఆమె జాడ కనిపించలేదు. ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ హైదరాబాద్ లో ట్రేస్ అయ్యాయి. పోలీసులు ఒక్కో క్లూ ప్రకారం విచారణ కొనసాగిస్తూనే వచ్చారు. కానీ రామకృష్ణపై మాత్రం అప్పటి వరకు అనుమానం రాలేదు. రోజులు గడుస్తున్నాయి. కానీ అదృశ్య మిస్టరీ మాత్రం వీడలేదు. అయితే ఎందుకో అనుమానం వచ్చి పోలీసులు సదరు కానిస్టేబుల్ పైన ఓ కన్ను వేసి ఉంచారు. పోలీసుల అనుమానం చివరకు నిజమైంది. రామకృష్ణను పోలీస్ స్టైల్లో విచారిస్తే సరికి అదృశ్య మిస్టరీ వీడిపోయింది. సుప్రియ అస్సలు అదృశ్యం అవ్వలేదు. భర్తే అదృశ్యం చేశాడు. అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పోలీస్ విచారణలో నిజాన్ని అంగీకరించాడు రామకృష్ణ. ఆగస్టు 6న డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. తర్వాత కొద్దిసేపటికే తిరిగొచ్చాడు. ఇంట్లో ఉంటున్న బావమరిది కూడా కాలేజీకి వెళ్లిపోవడంపై తాను అనుకున్న ప్లాన్ ను అమలు చేశాడు. ఒంటరిగా ఉన్న సుప్రియను టవల్తో గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. తర్వాత తనకు సన్నిహితంగా ఉన్న మిత్రుడు ప్రదీప్ కు కాల్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. స్నేహితుడితో కలిసి డెడ్ బాడీని మూడో కంటికి తెలియకుండా తరలించాడు. సుప్రియను
సుప్రియను చంపేశాక మృతదేహాన్ని తరలించడం రామకృష్ణకు ఒక సవాల్గా మారింది. స్నేహితుడు ప్రదీప్ సహాయంతో సుప్రియ మృతదేహాన్ని వికారాబాద్ అడవులకు తరలించాడు. హిమాయత్ నగర్ లోని తన ఇంటి నుంచి ఒక పెద్ద సూట్ కేసులో డెడ్ బాడీ పెట్టారు. బైక్ పై వికారాబాద్ వరకు తీసుకెళ్లారు. అనంతగిరి అడవుల వరకు చేరుకున్నారు. ప్రధాన రోడ్డు నుంచి 3 కిలోమీటర్ల లోపల ఉన్న అటవీ ప్రాంతం వరకు డెడ్ బాడీ నుంచి సూట్ కేసును తీసుకెళ్లారు. శవాన్ని పూడ్చడం కోసం ఓ పలుగు పారా కూడా తీసుకెళ్లారు. సుప్రియ తలపై టవల్ వేసి పెట్రోల్ పోసి తగిలిపెట్టారు. ఎప్పుడైనా మృతదేహం బయటపడితే ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు మంట పెట్టేశారు. మిగిలిన శరీర భాగాలను గోతిలో పాతేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులోనూ క్రైమ్ సీన్ ఇలాగే ఉంది. మహారాష్ట్ర రాయ్గఢ్ అడవులకు తరలించి ఆమెను కాల్ చేశారు. ఇక్కడ రామకృష్ణ కూడా సినిమా స్టైల్లో అదే పని చేశాడు. భార్యను హతమార్చిన రామకృష్ణ అసలు విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు సినిమా స్టైల్లో స్క్రీన్ ను ప్లాన్ చేసుకున్నాడు. పోలీసులను, సాక్షులను తప్పుదోవ పట్టించేందుకు దృశ్యం సినిమా తరహాలోనే వ్యవహారం నడిపాడు. కొత్త పాత్రలను, సన్నివేశాలను తెరపైకి తెచ్చేందుకు ఫ్రెండ్ ప్రదీప్ హెల్ప్ తీసుకున్నాడు. సుప్రియ సెల్ ఫోన్ ని ప్రదీప్ కు ఇచ్చిన రామకృష్ణ ఫ్రెండ్ ను నిజామాబాద్ పంపించాడు. ఇక్కడే తన క్రిమినల్ బ్రెయిన్ ను ఉపయోగించాడు రామకృష్ణ. ఫ్రెండ్ ను నిజామాబాద్ పంపడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. రామకృష్ణ చెప్పినట్టే నిజామాబాద్ వెళ్లిన ప్రదీప్ సుప్రియ సెల్ ఫోన్ నుంచి ఓ మెసేజ్ పంపించాడు. ఐఎమ్ గోయింగ్ విత్ అరుణ్ అంటూ రామకృష్ణ ఫోన్ కు SMS పంపాడు. ఈ మెసేజ్ ను తీసుకెళ్లి సుప్రియ తల్లిదండ్రులకు చూపించాడు రామకృష్ణ. బాయ్ ఫ్రెండ్ తో సుప్రియ వెళ్లిపోయిందని నమ్మపలికించేందుకు ఈ ప్లాన్ అంతా. క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి నెల రోజుల పాటు అందరినీ తప్పుదోవ పట్టించాడు రామకృష్ణ. భార్య అదృశ్యం వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదనే స్థాయిలో అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తప్పుడు వివరాలతో బుట్టలో వేసుకున్నాడు. సుప్రియ కోసం వెతుకుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు. కేసుకు సంబంధం ఉందని అనుమానించిన కొంతమంది వ్యక్తులను అనుమానించినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఎందుకంటే రామకృష్ణ ఆ స్థాయిలో సినిమా స్కెచ్ వేశాడు. సుప్రియకు లవ్ ఎఫైర్ ఉందని నమ్మించేందుకు ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ చివరకు దొరికిపోయాడు. సుప్రియకు తనకంటే బాయ్ ఫ్రెండే ఇష్టమని లేనిపోని విషయాలు పుట్టించాడు. మర్డర్ చేసి తప్పించుకోవడానికి తనకు తెలిసిన అన్ని విద్యలను ప్రయోగించాడు. ఇక ఎక్కడ క్లూ దొరక్కపోవడంతో పోలీసులకు కానిస్టేబుల్ రామకృష్ణ మీద అనుమానం బలపడింది. ఓ స్థాయిలో ఇంటరాగేషన్ చేసేసరికి నేరాన్ని అంగీకరించాడు. భార్యను హత్య చేసి సినిమా స్టైల్లో వ్యవహారాన్ని ఎలా పక్కదారి పట్టింది పూసగుచ్చినట్లు వివరించాడు. హత్య చేసిన వికారాబాద్ అడవుల్లో పూడ్చిపెట్టినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు సుప్రియ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్ అడవుల్లో పాతిపెట్టిన సుప్రియ మృతదేహాన్ని బయటకు తీశారు. అక్కడే శవ పంచనామా నిర్వహించి డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు. రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానిస్టేబుల్ కు సహకరించిన ప్రదీప్ కోసం గాలిస్తున్నారు. ప్రదీప్ దొరికితే మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ రామకృష్ణ భార్యను ఎందుకు చంపాడు? కేవలం ఆమెపై అనుమానంతోనే ఇంత ఘాతుకానికి పాల్పడ్డా? సుప్రియ కుటుంబ సభ్యులు అడిగినన్ని కట్న కానుకలు కూడా ఇచ్చారు. అయినా ఎందుకు భార్యను చంపినట్లు? రామకృష్ణ అసలు సంసారానికి పనికిరాడని, ఈ విషయం బయటపడకుండా ఉండేందుకే తన కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని సుప్రియ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎన్నో కట్న కానుకలు ఇచ్చినా చివరకు కడుపుకోత మిగిల్చాడని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఆవేదన ఇంకో తండ్రికి ఖచ్చితంగా జరగకూడదు. మేము కోరుకున్నది ఒకటే, మా అమ్మాయి ఎలాగో మేము నాశనం అయిపోయినాం, మా అమ్మాయి చనిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొక అమ్మాయికి జరగకూడదు. ఇంకో తండ్రి కూడా ఇలాంటి ఆవేదన వాడకూడదు. నెల రోజుల నుండి వాడు మాతోనే ఉండి, మాతోనే సెర్చ్ చేస్తూ, మాతోనే ఉండు, మా పక్కనే ఉండి, మా పక్కనే తింటూ, ఇంత చేసి కూడా అమ్మాయిని చంపి మాలా నిమ్మలంగా తిరిగినాడు. కానీ ఎంత ధైర్యం ఉండాలి వాడికి, ఏ విధంగా సపోర్ట్ ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాడికి సపోర్టింగ్గా వెళ్తున్నారంతే. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కమల్ హాసన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల మాట్లాడారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్యని అతి కిరాతకంగా చంపాడు. చంపిన తర్వాత 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ అడవుల్లో తీసుకెళ్లి బెరేట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి డీసీపీ సెంట్రల్ జోన్ కమల్ హాసన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, రామకృష్ణ ఈ హత్య ఎందుకు చేశాడు, దేనికోసం చేశాడు? మాకు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఈ రామకృష్ణ అనే ఒక కానిస్టేబుల్, ఎస్పీఎఫ్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ ఆగస్ట్ 14 రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన భార్య కనబడట్లేదని చెప్పేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినాడు. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకు కూడా తన మీద ఎటువంటి అనుమానం లేదు,
ఆమెకు అంతకుముందు ఒక అఫేర్ ఉండిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కాల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేసినాము. ఆమె లొకేషన్ నిజామాబాద్లో ఉన్నట్టు, ఆమె సెల్ ఫోన్ నిజామాబాద్ లొకేషన్ ఉన్నట్టు తెలిసింది. తర్వాత ఆ సెల్ ఫోన్ నుంచి సుప్రియ అని అతని భార్య పేరు, ఆమె సెల్ ఫోన్ నుంచి ఒక 2 మెసేజ్లు కూడా ఈ హస్బెండ్కు వచ్చినట్టు చూపించడం జరిగింది. దాంట్లో అరుణ్ అనే వ్యక్తి దగ్గరికి పోతున్నట్టు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా ఎటువంటి అనుమానం వ్యక్తం చేయకపోవడంతో ఎగ్జామిన్ చేసి ఆ కేసును పరిశీలనలో ఉన్నప్పుడు మాకు తెలిసినటువంటి సమాచారం మేరకు అతను ఇంటరాక్ట్ చేస్తే 6th ఆగస్టు రోజు అతని ఫ్రెండ్ అతను ప్రదీప్ అని ఒక ఫ్రెండ్తో కలిసి స్ట్రీట్ నెంబర్ 5 హిమాయత్ నగర్లో అతను రెండుకుంటున్నాడు భార్యతో. ఫ్రెండ్ సహకారంతో స్ట్రాంగులేట్ చేసి చంపేసి ఆ డెడ్ బాడీని ఒక పెద్ద సూట్ కేసులో మోటార్ సైకిల్ మధ్యలో తీసుకొని వికారాబాద్ ఫారెస్ట్లో, అనంతగిరి ఫారెస్ట్లో రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఒక గుంత తీసి ఆ గుంతలో డెడ్ బాడీని అక్కడ డంప్ చేసి తర్వాత కిరోసిన్ వేసి తరగబెట్టినట్టు చెప్పడం జరిగింది. దాని మీద సెక్షన్ ఆఫ్ లా ఆర్డర్ చేయడం జరిగింది నిన్ననే. ఈరోజు మార్నింగ్ మా ఇన్స్పెక్టర్ నారాయణ కూడా తర్వాత ఆర్డీఓతోని ఈ డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడానికి ఫోరెన్సిక్ డాక్టర్ కూడా వారితో పాటు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అదే ఇది వాటి ఫోకస్. నమస్తే.